మీకు వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారా? మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నారా? అయితే సింపుల్, తెల్ల చీర కట్టుకుని ఎండలో నిలబడి ఆ డాక్టర్ ఇచ్చిన మందును ముక్కులో వేసుకుంటే చాలు, మీకు పిల్లాడు పుట్టినట్టే. నాటు వైద్యంతో నోట్ల పండగ చేసుకుంటున్న మెదక్ డాక్టర్ లీలలు మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఎంతమంది మహిళలు ఉన్నారు. వారు ఎత్తుకున్నది ఆడ శిశువులే అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. వీళ్ళంతా మగ సంతానం కోసం ఇక్కడికి వచ్చిన వారని మీకు తేలిగ్గానే అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది తెల్ల చీరలు కట్టుకున్నారు చూసారా? ఈ తెల్ల చీర వెనుక కూడా ఓ స్టోరీ ఉంది. ఇది మెదక్ జిల్లా జోగిపేటలోని ఓ ఆయుర్వేద డాక్టర్ జగదీశ్వర్ ఆస్పత్రి. ఈయన కేవలం మగ సంతానం పుట్టడం కోసం ఆయుర్వేద చికిత్స చేస్తానని ప్రకటించుకున్నారు. మగ పిల్లల కోసం వైద్యం పేరుతో 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఇంతకీ మగ సంతానం పుట్టాలంటే ఈ డాక్టర్ సార్ చేసే వైద్యం ఏమిటో తెలుసా? ఇలా తెల్ల చీర కట్టిస్తాడు, తర్వాత ఎండలో నిలబెడతాడు. తనకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఫార్ములాతో తయారు చేసే ఓ అబ్రకదబ్రా మెడిసిన్ ఇస్తాడు. అంతే, మగ పిల్లలు పుట్టేస్తారట. అబ్రకదబ్రా దివ్యౌషధానికి ఓ ఫార్ములా కూడా ఉందండోయ్. అదేంటంటారా? పుష్యమి నక్షత్రం వచ్చిన సమయంలో ఇలా తెల్ల చీర కట్టుకుని ఎండలో నిలబడి సొంతంగా తయారు చేసిన మందు వాడిస్తారట. అలా వాడితే మగ సంతానం మాత్రమే పుడుతుందని ధీమాగా చెప్తున్నాడు. ఒక్కో రోగి నుంచి ఏకంగా 5,000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నట్టు కూడా సమాచారం. జిల్లా వైద్యాధికారి ఒక్కసారి తనిఖీ చేసి ఈ ఆయుర్వేద బిషప్ గారి భండారం బయట పెట్టాలని జనం కోరుతున్నారు.